నమస్కారం, నా పేరు డాక్టర్ రాజా. ఇవాళ మనము వారికోస్ వెయిన్స్కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి, అసలు కొత్త పద్ధతులు ఏంటి, అసలు కొత్త పద్ధతులు ఎందుకు వచ్చాయి, అసలు ఈ పద్ధతులు నేను ఒక పేషెంట్ అండర్గో అయ్యేటప్పుడు అసలు ఈ పద్ధతిని నేను ఎలా అర్థం చేసుకోవాలి, దాని మీద డిస్కస్ చేసుకుందాం. బేసిక్గా ఈ రక్తనాళం సమస్య వచ్చినప్పుడు అది ట్రీట్ చేయడానికి రెండు పద్ధతులు. ఒకటి, ఆ రక్తనాళం మీద కట్ చేసి తీయటం, లేదా దాని లోపల ఆపరేషన్ చేయటం, లేకపోతే కట్ చేసి ఆ రక్తనాళం ఓపెన్ చేయటం, లేదా రెండు, ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి అందులోంచి అంతా రిపేర్ చేయడం. దాన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు. ఈ రోజుల్లో మోడర్న్ మెడిసిన్లో ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో ఎండోవాస్కులర్ ఫస్ట్, అంటే ఎండోవాస్కులర్ ప్రయత్నించి అది సక్సెస్ అవ్వకపోతేనే ఓపెన్ చేయాలి అనేది ఒక కొత్త సత్యం. చాలామంది డాక్టర్స్, పేషెంట్స్ కూడా ఈ విషయం తెలియదు. ఈ విషయం మీరు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఎండోవీనస్ ప్రొసీజర్ చేసినప్పుడు ఈ వెయిన్ లోపలికి వెళ్ళి ట్రీట్ చేస్తాం కాబట్టి ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తీయడం కానీ అవసరం ఉండదు. యూజువల్గా ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేసినప్పుడు ప్రొసీజర్ కూడా చాలా యాక్యురేట్గా అవుతుంది. ఎందుకంటే ఆ లోపల నుంచి పర్ఫెక్ట్గా చేస్తే తప్ప అది అవ్వదు అనమాట. ప్లస్ కట్ చేస్తే రక్తస్రావం ఉంటుంది, కుట్లు పడతాయి, సో మత్తి ఇవ్వాల్సి వస్తుంది. ఇది అనమాట నిజం. సో ద టెక్నాలజీస్ మూవ్ టు ఎనీ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ఫస్ట్ ఫర్ ఆల్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. రేర్గా ఎక్కడో హార్ట్ ప్రదేశంలో అప్పుడు బైపాస్ చేయొచ్చు ఓపెన్ చేసి. బట్ చాలాసార్లు ఏంటంటే ఎండోవాస్కులర్ పద్ధతిలో మీ డాక్టర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎండోవాస్కులర్ పద్ధతిలోనే పూర్తిగా అన్నీ తగ్గిపోతాయి. ఇకపోతే మన వారికోస్ వెయిన్స్ విషయానికి వస్తే ఈ ఎండోవాస్కులర్ పద్ధతిని ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాం. అంటే ఈ రక్తనాళం లోపలికి వెళ్ళి ఆ రక్తనాళం లోపల ఒక చిన్న వేడి పెట్టి ఆ వేడిని కరిగించడం కానీ, ఆ ఎక్స్ట్రా వెయిన్ని కరిగించడం కానీ, లేదంటే ఆ రక్తం లోపల చిన్న వైర్ పెట్టి లోపల చిన్న బంక లాంటిది, గ్లూ లాంటిది ఎక్కించడం కానీ చేసి ఈ రక్తాన్ని క్లోజ్ చేసిస్తే ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా సాల్వ్ అయిపోతుంది. చేసుకున్న గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి పని వెంటనే రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఈరోజు 2022లో ఎవరు కూడా ఓపెన్ ప్రొసీజర్ అనేది అండర్గో అవ్వకూడదు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసామంటే 98% ఆఫ్ ద పీపుల్ ఆర్ అండర్గోయింగ్ ఎండోవీనస్ ప్రొసీజర్స్ ఓన్లీ. ఫారిన్ కంట్రీస్లో అన్నింటిలో ఓన్లీ ఎండోవీనస్ ప్రొసీజర్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లం మీద అప్రమత్తంగా ఉండాలి. సో మీ డాక్టర్కి మీరు క్లియర్గా అడగాలి, సార్ మేము చేసేది కంప్లీట్లీ ఎండోవీనస్ ప్రొసీజరా, మాకు ఎటువంటి మత్తు, నడుములో సూది ఇవ్వటం ఇట్లాంటివి లేకుండా మీరు చేస్తున్నారా, ఇలా చేసిన తర్వాత మీరు ఎన్ని కేసెస్ చేశారు, మీరు 10 పేషెంట్స్తో నేను మాట్లాడొచ్చా, ఇవి ఎలా తగ్గుతాయి అని ఇట్లాంటి బేసిక్ ఎంక్వైరీ మీరు చేసుకున్న తర్వాతే ప్రొసీజర్ చేయించుకోవాలి.